కూడా చేయలేడు. అదే కదా. ఆ స్టేజ్ తెచ్చిపెట్టారు. అంటే బీజేపీకి లీడ్ ఇవ్వడం బిగిన్ చేశారు బీహార్. జిఎస్టీ 2.0 సత్ఫలితాలు ఇస్తుందనడానికి దీంట్లో ఎంతవరకు ఆ క్రెడిట్ నీ ఖాతాలు వేయచ్చు? నేను అట్లా అనుకోవట్లేదు. కొంత కూడా ఉండదు. బీహార్ లో కొంత ఉంటుంది, అంటే 100 విజయాల్లో అది కూడా ఒక పాయింట్ ఉంటుందేమో కానీ ఎక్కువ ఉండదు. అంటే మిడిల్ క్లాస్ ఎక్కువ దాని గురించి ఆలోచిస్తున్నారు జిఎస్టీ 2.0 గురించి. అంటే మీకు మన ఏరియా మిడిల్ క్లాస్ కి ఆ ఛాయిస్ ఉంటుంది. ఎందుకు మనకి ఇది వచ్చాక టీవీలు కొనుక్కున్నారా, ఫ్రిడ్జ్లు కొనుక్కున్నారా, బైక్స్ గానీ కార్లు గానీ బీహార్ అంత స్తోమత లేదు. అంటే విక్రయాలు పెరిగినాయి, కొనుగోలు దేశవ్యాప్తంగా పెరిగినాయి, మనకి పెరిగినాయి. బీహార్ లో కార్లు కొనేవాళ్ళు ఎంతమంది, 2 వీలర్లు కొనేవాళ్ళు. అలా ఉంటే ఇక్కడికి వచ్చి ఎందుకు పని చేసుకుంటారు? కాబట్టి బీహారీలకి ఈ ప్రయోజనం పెద్దగా ఇది కాదు. కానీ ఒకటి సార్, ఓకే, ఎప్పుడు ఒక మంత్రం పనిచేస్తుంది ఎన్డీఏకి, నమో మంత్రం. ఇప్పుడు ఇక్కడ నమోతో పాటు నిమో అలాగే ఇంకొక నమో కూడా యాడ్ అయింది. ఏ మంత్రం పనిచేసింది? బేసిక్ గా బీహార్ లో ఇప్పుడు పనిచేసింది ఏంటి అంటే లాలూ ప్రసాద్ మంత్రం. అవునా? అంతే. లాలూ తేజస్వి మళ్ళీ వచ్చారంటే రాష్ట్రం నాశనం అవుతుందన్న భయం, ఆ మంత్రానికి భయపడ్డారు. అది జగన్ అనేటటువంటి వాడికి భయపడి కూటమికి గెలిపించారు. జగన్ కి భయపడి, క్రిందటిసారి చంద్రబాబుకి భయపడి జగన్ గెలిపించారు. మొన్నటిసారి జగన్ కి భయపడి చంద్రబాబుని గెలిపించారు. ఇప్పుడు అక్కడ లాలూకి భయపడినే నితీష్ని గెలిపిస్తున్నారు వాళ్ళు ప్రతిసారి కూడా. గమనించాల్సింది కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళు లాలూని పక్కన